హాయ్ ఎవ్రీవన్. మంచి మాటలు. గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువైతే ఏం పర్వాలేదు అనుకుని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడు ఇచ్చిన జీవితంలో 2 రోజులు బాగా లేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదు అనుకుని ముందుకు వెళ్ళాలి. అనునిత్యం సంతోషంగా ఉండగలిగిన వారే ఇతరులను సంతోషంగా ఉంచగలరు. కనుక ఏం జరిగినా సంతోషంగా ఉండడానికే ప్రయత్నించాలి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి. ఎందుకంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమను పంచడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి 2 ఎవ్వరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకునే వాళ్ళకు తెలిస్తే చాలు. ఏ జీవితము శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి గ్యారెంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటారు. బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటారు. రేపు అనే దానిని చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు, కక్షలు, పంతాలు ఎందుకు? ఉన్నంతకాలం అందరితో కలిసిమెలిసి సంతోషంగా జీవించాలి. సమయం ఎంతో విలువైనది. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేయగలదని గుర్తుంచుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.